అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్వర్ణ వేణుగోపాల్ గారు రచించిన కొడుకులున్నారా జాగ్రత్త అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. గుడి మెట్లెక్కుతున్న నాకు కాస్త దూరంలో ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న ఆవిడను చూస్తే ఎక్కడో చూసినట్లుగా అనిపించి కాస్త ఆగాను. పరీక్షగా చూద్దామనుకునేంతలోనే ఆవిడ తల మీద ఉన్న కొంగుని సవరించుకోవటంతో ముఖం కనిపించలేదు. గుళ్ళోకి వెళ్ళాను అన్న మాటే గాని ఎవరావిడా, ఎక్కడో చూశానే అని నా మనసు పేజీలను వెనక్కు తిప్పుతూనే ఉంది. అన్యమనస్కంగానే దేవుడి దర్శనం చేసుకొని కూర్చుంటుండగా సన్నగా అరిచింది నా మనసు. ఆవిడ ఎవరో తెలిసిపోయింది అన్నట్లుగా గబగబా బయటికి వెళ్ళి ఆవిడ ముందు నుంచొని పార్వతమ్మ గారు అని పిలిచాను. ఆవిడ ఉలిక్కిపడి ఎవరు అంటూ తలెత్తి చూసి మీరు, నువ్వు అంటూ తడబడుతూ ఉంటే నేనమ్మా మూర్తిని అంటూ నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నువ్వా మూర్తి, బాగున్నావా అంటూ ఆమె గొంతులో నీరసం స్పష్టంగా పలికింది. బాగున్నానమ్మా, మీరేంటి ఇక్కడ ఇలా అంటూ నా గొంతులో బాధ. అంతా నా కర్మ నాయనా అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అన్నారావిడ. ముందు మీరు లేవండమ్మా, మన ఇంటికి వెళ్ళి అన్నీ మాట్లాడుకోవచ్చు అని బలవంతంగా ఆమెను ఇంటికి తీసుకొచ్చాను. ఆవిడ పరిస్థితికి నా భార్య శారద కూడా చాలా బాధపడింది. ముందు మీరు స్నానం చేసి భోంచేసి రెస్ట్ తీసుకోండి, అన్ని విషయాలు కూడా సాయంత్రం మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఆవిడకన్నీ అమర్చిపెట్టింది శారద. ఆవిడ తీరు చూస్తే తృప్తిగా తిని ఎన్నో రోజులైనట్లుగా అనిపించి మనసు కలుక్కుమంది. ఒకప్పుడు ఎంతో మందికి ఆకలి తీర్చిన ఆ చెయ్యే ఈనాడు చాచి అడుక్కోవటం ఎంత దారుణం. తెలియకుండానే నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. భోజనం చేసి నిశ్చింతగా హాయిగా పసిపాపలా నిద్రపోతున్న ఆవిడను చూసి ఇద్దరం తెగ బాధపడిపోయాం. సుందరం గారు మా ఆఫీస్లో మా బాస్, పార్వతమ్మ గారు ఆయన భార్య. ఇద్దరూ కూడా పార్వతి పరమేశ్వరుల్లా ఉండేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకొచ్చేవారు. ఆఫీసులో కూడా స్టాఫ్ అందరినీ తన కుటుంబ సభ్యుల్లాగానే చూసుకునేవారు, ఆదరించేవారు కూడాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన సలహానే తీసుకునేవాళ్ళం. వాళ్లకు ఒక్కడే కొడుకు, అతడు దీపక్. సార్ చనిపోయారని, లేరు అని ఆవిడను చూడగానే అర్థమైపోయింది. మరి దీపక్ ఏమయ్యాడు, గుడి దగ్గర కూర్చునేంత పరిస్థితి ఎందుకొచ్చింది ఈవిడకి అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది. ఏవండి, మీరు కాసేపు నిద్రపోండి, ఆవిడ లేచాక అన్నీ చెబుతారు కదా, ఎందుకు అనవసరంగా ఆలోచించి మీరు బాధపడటం అంది భార్య శారద. శారదకి ఏం తెలుసు, తను ఎన్నో విధాలుగా వాళ్ళ సహాయం తీసుకున్నాడని. ఉద్యోగం పోయేంత క్లిష్ట పరిస్థితిలో ఆయన ఆదుకున్నారు. ఆర్థికంగా కూడా ఎన్నోసార్లు సహాయం చేశారు. వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా కడుపు నింపకుండా పంపేవారే కారు పార్వతమ్మ గారు. తను ఇల్లు కట్టుకోవటానికి గాని, కొడుకు సంపత్ ఇంజనీరు కావటానికి గాని వారి అండే లేకపోతే జరిగేదే కాదు. అందుకే ఆవిడ పరిస్థితికి తల్లడిల్లిపోతున్నాను. సాయంత్రం టీలయ్యాక ఇక ఆగలేక దీపక్ ఎక్కడున్నాడమ్మా అంటూ అడిగాను. హైదరాబాదులోనే ఉన్నాడు మూర్తి, వాడికి 2 పిల్లలు అందావిడ. మరి మీరెందుకు ఇక్కడ ఇలా అంటూ ఎలా అడగాలో తెలియక ఆగిపోయాను. మీ సారు రిటైర్ అయిపోయాక వాడు తన దగ్గరికి రమ్మన్నాడని ఇల్లు ఆస్తులు అమ్మేసి వెళ్ళిపోయాం కదా. కొన్నాళ్ళు బాగానే ఉన్నాం. ఎందుకో వాడిలో స్వార్థం మొదలైంది. వాడు హైదరాబాదులో ఇల్లు కొనాలని, పిల్లల పేర్ల మీద ఫ్లాట్లు కొనాలన్న ఆశ మొదలయ్యింది వాడికి. మెల్లమెల్లగా మీ సారు దగ్గర ఉన్న డబ్బంతా తీసుకున్నాడు. మాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకే కదా, ఉండేదంతా వాడికే కదా అనుకొని వాడడిగిందంతా కాదనకుండా ఉన్న డబ్బంతా ఇచ్చేశాము. సార్కి జబ్బు చేస్తే చేతిలో పైసా కూడా లేదు.
వాడు విసుక్కోవటం మొదలుపెట్టాడు. చివరకు ఉస్మానియాలో వదిలేశాడు. వచ్చి చూసేవాడే కాదు, చివరి కాలంలో నానా ఇబ్బంది పడ్డారు మీ సారుగారు. మానసికంగా కుంగిపోయారు. ఆయన బాధ చూడలేక త్వరగా ప్రాణం పోతే బాగుండు అని అనుకునేదాన్ని నేను. పగవాడికి కూడా ఆ పరిస్థితి రాకూడదు మూర్తి. సాయంత్రం ప్రాణం పోతే రాత్రంతా ఇంట్లో ఉంచితే పిల్లలు భయపడతారు అంటూ వాడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఇంత కసాయి వాడు తలకొరివి పెట్టినా ఆయన ఆత్మ శాంతించదు అని నేనే ఆయన బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించి ఆ కఠినాత్ముడి దగ్గర ఉండలేక ఇలా వచ్చేశానయ్యా అంటూ మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటూ దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే చెప్పలేక ఆవిడ చెప్పిన దారుణాతి దారుణమైన నిజం మా ఇద్దరిని బాధతో విలవిలలాడేలా చేసింది. శారద అయితే బోరుమని ఏడ్చేసింది. పార్వతమ్మగారే ఓదార్చాల్సి వచ్చింది తనని. మేమంతా ఉండగా మీరు బాధపడాల్సిన అవసరం లేదండి, మీరు మాతోనే నిశ్చింతగా ఉండొచ్చు, అన్నీ మర్చిపోండి అంటూ అన్ని విధాలా ఓదార్చి ధైర్యం చెప్పాము. కానీ కర్మకాండలేవి చెయ్యకపోయినా మిగిలిన కార్యక్రమాలు ఏవీ చెయ్యనందుకు వేదన చెందుతున్న ఆవిడకు నచ్చజెప్పి అన్నీ సక్రమంగా జరిపించాము. సారు పేరు మీద 100 మంది పేదవారికి అన్నం పెట్టి బట్టలు పంచాము. సారు సాయం పొందిన మంచితనం తెలిసిన మా ఆఫీసు స్టాఫ్ అందరూ కూడా వచ్చి తలా ఒక చెయ్యి వేసి మేమందరం ఉన్నాము అంటూ పార్వతమ్మ గారికి ధైర్యం చెప్పి వెళ్ళారు. అందరినీ పేరు పేరున పలకరించి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్న ఆవిడను చూసి అందరం చలించిపోయాం. ఎలాగైనా ఆ కొడుకుని పట్టుకొని 4 దులిపి ఆమెకు న్యాయం చెయ్యాలన్న నిర్ణయానికొచ్చేశామందరం. మాతోనే ఉండిపోమ్మని ఎంత చెప్పినా వినకపోవటంతో పార్వతమ్మ గారిని అన్ని సదుపాయాలు ఉన్న హోంలో చేర్పించి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. ఆవిడ వెళ్లే ముందు, మూర్తి, నువ్వు కూడా ఇంకో 6 మాసాల్లో రిటైర్ అవ్వబోతున్నావు. నీకు కూడా ఒక కొడుకున్నాడు, జాగ్రత్త, మాలాగా మోసపోకండి. అనుబంధాలు, అనురాగాలు, ఇవే కావాలి కానీ డబ్బు ముఖ్యమా అంటూ అన్నీ లేనిపోని సినిమా మాటలు అనుకుంటాం కానీ నిజ జీవితంలో, అందులోనూ ఈ వయసులో మనిషికి అండాదండ అందించేది డబ్బు మాత్రమే. ఇదే చేదు నిజం. ఇద్దరిలో ఒకరు ముందు ఒకరు వెనక వెళ్ళిపోక తప్పదు. వినటానికి కాస్త కష్టంగా ఉన్నా వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు. ఒంటరితనమే కాదు, అన్నింటికీ ఇంకొకరిపై ఆధారపడి బ్రతకడం అనేదే నరకం. అందుకే ఏ ఆస్తైనా ఏ డబ్బైనా మన తదనంతరమే పిల్లలకు చెందేలా జాగ్రత్త పడాలి. అందరూ దీపక్లా ఉంటారని నేను అనటం లేదు. ఎంతో కొంత మనం జాగ్రత్తగా ఉండటంలో తప్పు లేదు కదా. మాలా చాలామంది బాధపడుతున్నారు. అదేం మాయ గాని పిల్లలు అన్న పాశం మనిషిని కట్టిపడేస్తుంది. ఇలా చెబుతున్నందుకు, సంపత్ని అనుమానిస్తున్నందుకు వేరేలా అనుకోకండి మూర్తి. నాకు చెప్పాలనిపించి చెప్పాను అంతే. మనసు కష్టపెడితే మర్చిపోండి అన్నారావిడ. ఆవిడ వెళ్లే ముందు బలవంతంగా దీపక్ అడ్రస్ తీసుకున్నాను. మా వాడు హైదరాబాద్లోనే ఉండటంతో నేను, శారద అక్కడికి వెళ్ళాం. మా వాడు ఉండే ఇంటికి దగ్గరలోనే దీపక్ ఉండే అపార్ట్మెంటు ఉండటంతో 2-3 సార్లు అటువైపుగా వెళ్ళాను. డైరెక్టుగా వెళ్లకుండా అనుకోకుండా కలిసినట్లుగా ఉండాలన్న నా ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఒక రోజున దీపక్ పక్కనున్న సూపర్ మార్కెట్లోకి వెళ్ళటం చూసి నేను వెళ్ళాను. కావాలనే వాడున్న వైపుకై నడిచాను. అప్పుడే హఠాత్తుగా చూసినట్లుగా, అరే, నువ్వు సుందరం సార్ గారి అబ్బాయివి కదూ అన్నాను. ఆ మాటకి వాడు నా వైపు చూసి, అవును, మీరు అంటూ ఒక్క క్షణం ఆగి, మూర్తి అంకుల్ మీరేనా అన్నాడు. పర్వాలేదు, గుర్తున్నాను వెదవకి అనుకున్నాను మనసులో. బాగానే గుర్తుపట్టావే అంటూ భుజం తడుతూ అన్నాను పైకి. భలేవారే అంకుల్, చిన్నప్పటి నుంచి చూసిన మిమ్మల్ని ఎలా మర్చిపోగలను అన్నాడతను. అది సరే, అమ్మ నాన్న ఎలా ఉన్నారు అంటూ నెమ్మదిగా అడిగాను. లేరంకుల్ అంటూ బాధగా మొహం పెట్టి అన్నాడు వెంటనే. అంకుల్, మా ఇల్లు పక్కన్నే ఉంది, రండి అక్కడికి వెళ్ళి అన్నీ మాట్లాడుకుందాం అని ఇంటికి తీసుకెళ్లాడు. నాకు కావాల్సింది కూడా అదే కదా, అందుకే మాట్లాడకుండా వెళ్ళిపోయాను. హాల్లో అడుగు పెట్టగానే అదిరిపడ్డాను.
ఎదురుగా సుందరం సార్, పార్వతమ్మ గారి ఫోటోలు రెండింటికి కూడా దండ వేసి ఉంది. రాస్కెల్, తల్లి బతికి ఉండగానే దండ వేసేశాడు. అంతకన్నా అమానుషం ఇంకొకటి ఉంటుందా ఈ ప్రపంచంలో అంటూ నా రక్తం కుతకుతగా ఉడికిపోయింది. వాడి చెంప చెల్లుమనిపించాలనిపించింది. ఎంతో కంట్రోల్ చేసుకున్నాను. 3వ అంతస్తులో ఉన్నాడు. 3 బెడ్రూమ్ల డూప్లెక్స్ ఫ్లాట్ అందంగా ఉంది. ఇదంతా సార్ సంపాదనే మరి. తల్లిని రోడ్డు పాలు చేసి హాయిగా అనుభవిస్తున్నాడు వెధవ. నా మనసు నా మాట వినటం లేదు. తప్పదు, కంట్రోల్ చేసుకుంటున్నాను. భార్య పిల్లలను పరిచయం చేశాడు. అందరూ బాగున్నారు. నాన్నగారు పుణ్యాత్ములు. అందరికీ ఎంతో సహాయం చేసేవారు. ఇప్పటికీ ఆఫీసులో అందరం తలుచుకుంటూనే ఉంటాం. ఇంతకీ ఎలా పోయారు దీపక్ అంటూ అడిగాను. హార్ట్అటాక్ అంకుల్. ఆయన పోయాక తట్టుకోలేక అమ్మ కూడా అంటూ నాంచాడు. ఇక భార్య అందుకుంది. మేమైతే తల్లి కూతుళ్ళలా ఉండేవాళ్ళమండి. అత్త కోడళ్ళమంటే ఎవ్వరూ నమ్మేవారే కాదు. ఇంటి విషయాలన్నీ ఆవిడే చూసుకునేవారు. ఆవిడ పోయాక మాకు పెద్ద దిక్కు లేకుండా పోయింది అంటూ భర్తకు ఒత్తాసు పలుకుతూ రాణి కన్నీళ్లను తుడుచుకుంది. ఇక నేనూరుకోలేకపోయాను. అయ్యో, ఎందుకమ్మా బాధపడతారు? మీ అత్తగారు, అదే మీ పెద్ద దిక్కుని నేను తీసుకొస్తానుగా. అసలు మీరింతగా బాధపడుతున్నారని తెలిస్తే నాతో పాటే తీసుకొచ్చేవాడిని కదా అని అనగానే ఇద్దరూ కూడా అవాక్కయి ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. ఇక నేనే, అయినా దీపక్, ఇదేం పనయ్యా? తల్లి తండ్రి దైవ సమానులు. వారి పట్ల ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తించగలిగావు? బ్రతికున్న తల్లి ఫోటోకి దండ వేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? మంచికి మారు పేరైన వారి కడుపున నీలాంటి నీచుడెలా పుట్టాడసలు? నిన్ను అరచేతిలో పెంచుకున్నారే, అందుక ఇంత ద్రోహం చేస్తున్నావు? నిన్ను నవమోసాలు మోసిన కన్న తల్లిని రోడ్ల మీద అడుక్కునే పరిస్థితికి తీసుకొస్తావా? చనిపోయిన తండ్రిని ఇంటికి తీసుకురాకుండా, చేయవలసిన విధులు చేయకుండా అనాథగా హాస్పిటల్లో వదిలేస్తావా? నీకు కొంచెం కూడా మానవత్వం అంటూ ఉందా? రేపు నీ కొడుకు కూడా ఇలాగే చేస్తే ఏంటి? తప్పకుండా చేస్తాడు. బతికుండగానే మిమ్మల్ని తగులబెట్టేస్తాడు. చూస్తూ ఉండు అంటూ ఆవేశంతో నా గొంతు వణికిపోతుంది. నా అరుపులకు పక్క ఇళ్ళ వాళ్ళు తొంగి చూసి వెళ్ళిపోతున్నారు. అది చూసి దీపక్ గబుక్కున లేచి వెళ్ళి తలుపు వేసేశాడు. ప్లీజ్ అంకుల్, మెల్లగా మాట్లాడండి, అందరూ వింటున్నారు అంటూ బతిమాలినట్లుగా చెప్పాడు. నాకు అర్థమైపోయింది. ఒక మధ్యతరగతి మనిషికి ఏం లేకపోయినా పరువు కోసం పాకులాడుతాడు. వీడు కూడా అదే బాపతు. ఈ వీక్నెస్ నాకు ప్లస్ పాయింట్ అయ్యింది. అందుకే రెచ్చిపోయాను. వినని దీపక్, అందరూ మొహాన ఉమ్మేస్తే గాని నీకు తెలుస్తుంది అంటూ కచ్చగా అన్నాను. అయినా ఇది మా ఇంటి విషయమండి, మీరెవరండి అడగటానికి? ఏదైనా మేము చూసుకుంటాం అంటూ రోషంగా అంది దీపక్ భార్య. చూడమ్మా, మీది రక్త సంబంధమైతే మాది మానసిక అనుబంధం. కన్న తల్లిని రోడ్డు మీద వదిలేసి చనిపోయిందని దండ వేసి నలుగురిని నమ్మిస్తున్న మానవ మృగాలను నేనే కాదు, దారిన పోయే ఏ దానయ్యైనా కాలర్ పట్టుకుని అడుగుతాడు. అడగొచ్చు కూడా. ఎక్కువగా మాట్లాడితే ఏ మీడియా వాడికో ఉప్పందించాననుకో, నిమిషాల మీద వాలిపోయి మీపై 24 గంటలు రసవత్తరంగా దేశమంతటా కథలు వినిపిస్తూ ఉంటారు. అలాంటిదేమైనా జరగాలనుకుంటున్నావా? చెప్పు అంటూ కావాలనే బెదిరించాను. అబ్బా మధు, నువ్వు ఊరుకోవే అని భార్యను కసిరి, అంకుల్ మీ కాళ్ళు పట్టుకుంటాను, నా పరువు తీయకండి. ఇక్కడ నేనే ప్రెసిడెంట్నే. నలుగురికి మంచి మాటలు చెప్పే నేనంటే ఇక్కడ అందరికీ అభిమానం, గౌరవం. దయచేసి నా ఇమేజ్ని డ్యామేజ్ చేయకండి. అమ్మా నాన్నల విషయంలో నేను చేసింది చాలా పెద్ద తప్పే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో చెప్పండి, చేస్తాను అన్నాడతను. ఆవిడ ఎవ్వరూ లేని అనాథలాగా హోంలో ఉన్నారు. ఆవిడ జీవనానికి నువ్వు ఏర్పాటు చెయ్యాలి. ఓ 25 లక్షలు ఆవిడ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యి. దాంతో ఆవిడ ఉన్నంత వరకు ఏ లోటు లేకుండా గడిచిపోతుంది అంటూ చెప్పాను. 25 లక్షలే? అదేం కుదరదు. ఆవిడను ఇక్కడికే వచ్చి ఉండమని చెప్పండి, నేనే చూసుకుంటాను అంది దీపక్ భార్య పౌరుషంగా. మరి ఆవిడ గారు వస్తే దండ వేసి చనిపోయిందని చెప్పుకున్న మీ నీచ నికృష్ట బుద్ధి అందరికీ తెలిసిపోతుంది కదా, పర్వాలేదా అమ్మా
అంటూ వ్యంగ్యంగా అన్నాను. నిన్ను నోరు మూసుకోమన్నానుగా అంటూ గట్టిగా అరిచాడు భార్యపైకి దీపక్. సరే అంకుల్, మీరు చెప్పినట్లుగానే చేస్తాను అంటూ ఒప్పుకున్నాడు దీపక్. అయినా సారు మీకిచ్చిన దాంట్లో ఇది ఏ పాటి? ఈ ఫ్లాట్ కూడా సారు పేరు మీదే ఉందని కింద లిస్టు చూస్తే తెలిసిపోయింది. మీరేమైనా తోక జాడించారో ఈ ఇల్లు ఖాళీ చేసి అమ్మకు అప్పచెప్పాల్సొస్తుంది. జాగ్రత్త. ఆమె గురించి ఆలోచించే కన్న కొడుకు లేకపోయినా ఆమె చేతి ముద్ద తిన్నవాళ్ళం. 50 మంది కొడుకులము మేమున్నాం, అది తెలుసుకోండి. రేపు మా ఆఫీస్ నుండి 4 వస్తారు. అందరూ మీకు తెలిసిన వారే. వాళ్ళు పెట్టే గడ్డి కూడా కాస్త తిని అందరి సమక్షంలో 25 లక్షలు డిపాజిట్ చేసివ్వు అంటూ తీవ్రమైన కంఠంతో హెచ్చరించి వచ్చేశాను. తన పేరు మీద ఉన్న 25 లక్షలు చూసి దైన్యంగా ఉన్న ఆమె కళ్ళు ధైర్యంగా, సంతోషంతో మెరిశాయి. మీ మేలు మర్చిపోలేను. దానిపై వచ్చే వడ్డీయే నాకు ఎక్కువ. నా తర్వాత ఈ 25 లక్షలు కూడా ఈ హోమ్కే చెందాలని రాసేస్తాను అన్నారావిడ. మీరందరూ కూడా బాగుండాలయ్యా అంటూ తడి కళ్ళతో దీవించిన ఆమె దీవెనలు అందుకొని కొడుకులతో జాగ్రత్తగా ఉండాలని ఒకరికొకరము హెచ్చరించుకొని ఇళ్లకు వచ్చేశాము. అడుగడుగున సార్ సాయం అందుకుని ఎంతో రుణపడిపోయిన నేను ఈ విధంగా ఒక ఆవగింజంత రుణాన్ని తీర్చుకున్నందుకు తృప్తిగా హాయిగా నిద్రపోయాను. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తిని తన గుప్పెట్లో పెట్టుకుని తల్లిని రోడ్లపాలు చేసి ఆవిడ బ్రతికి ఉండగానే ఆవిడ ఫోటోకి దండ వేసి తన తల్లి కూడా చనిపోయింది అని అందరికీ చెప్పుకుంటున్న కొడుకు కథ. అందుకేనండోయ్, కొడుకులున్నారా జాగ్రత్త అన్నారు ఈ రచయిత. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన స్వర్ణ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.